సాయిరాం. ఆగ్నేయ దోషం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు. అంటే ఇప్పుడు చాలామంది యూరినరీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. గైనిక్ ప్రాబ్లమ్స్, లేడీస్కి అయితే గైనిక్ ప్రాబ్లమ్స్, యూట్రస్ కూడా పోతుంది ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ వల్ల. మగవాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కిడ్నీ ప్రాబ్లం, యూటీఐ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిలియర్. యంగ్స్టర్స్ కూడా సఫర్ అవుతున్నారు. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ఇదంతా ఆగ్నేయ దోషమే. ఆగ్నేయ దోషం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి ఇంట్లో మరి ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది కదా, మరి దోషం ఎక్కడవుతుంది? అంటే ఆగ్నేయం పెరిగి ఉండడం, ఆగ్నేయ ద్వారం ఉండడం, ఆగ్నేయం వీధిపోటు, లేదా ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పోయి ఉండడం, ఇలా రకరకాల దోషాలు ఆగ్నేయ దోషాలు. సో ఆగ్నేయ దోషం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు జనాలు. సో ఇప్పుడు ఆగ్నేయ దోషం సవరించలేము. ఇప్పుడు ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నాం. మరి ఏం చేయాలి? వాస్తు ప్రకారంగా ఆ దోషం సవరించుకుంటే, నా అనుభవంలో చూశాను, చాలామందికి కరెక్షన్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం మొత్తం పోయింది. వాళ్ళకి ఆ కిడ్నీ సమస్య లేకుండా పోయింది. మిరాకిల్ జరిగిపోయింది గురువుగారు అని చాలామంది చెప్పారు నాకు. అంతకుముందు స్టోన్స్ ఫామ్ అయ్యేది, చాలా ఇబ్బందులు పడ్డాను. యూరినరీ ప్రాబ్లం, ఊరికే ఇన్ఫెక్షన్ అయ్యేది. లేడీస్కి అసలు యూట్రస్ తీసేయాలన్న వాళ్ళు కూడా ఇప్పుడు అంతా బాగుందన్నారండి. ఆగ్నేయ దోషం సవరించిన తర్వాత అసలు మాకు ఆ ప్రాబ్లం లేకుండా పోయింది, అసలు ఇంత మిరాకిల్గా ఉంటుందా అని ఫీల్ అయ్యారు చాలామంది. సో కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది డయాలిసిస్ వరకు వెళ్ళిపోతారు. సో డయాలిసిస్ అంటే ఇంకా స్టేజ్ దాటింది అది. డయాలిసిస్ చేసి కూడా కొంతమంది అవ్వదు, చాలా క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో అలాంటి పరిస్థితుల్లో నేను కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కూడా. అది నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. అదేంటంటే, మనకి ఎన్ని కిడ్నీస్ ఉంటాయి? మనిషికి ఎన్ని కిడ్నీస్ ఉంటాయి? 2 కదా. నేను 3 అంటాను. అదేంటి విశ్వకర్మ గారు 3 కిడ్నీస్ అంటారు, ఇంకెక్కడి నుంచి పట్టుకొచ్చాడు కిడ్నీ ఒకటి? ఏమీ లేదండి, మన చర్మమే కిడ్నీ. స్కిన్ మనకు బాగా ఉడకపోసినప్పుడు ఏమవుతుంది? చెమట వస్తుంది. అంటే చెమట రూపకంగా మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. సరే, ఆగ్నేయ దోషం వల్ల బాధపడుతున్నాం, ఒప్పుకుంటాను. మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, కొంచెం ఉడకబోయగానే, వేడిగా ఉండి రూమ్ కొంచెం ఉడకబోయగానే ఫ్యాన్ వేస్తాం లేదా ఏసీ వేస్తాం. ఆ చెమట కాస్త ఆగిపోద్ది. సో దాంతో కిడ్నీ పైన లోడు, సో కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది. చెమట వెళ్ళిపోవాలి, బాడీలో నుంచి చెమట వెళ్ళిపోతే కిడ్నీ పైన లోడ్ తగ్గుద్ది. సో డయాలిసిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఒక టబ్లో వేడి నీళ్ళు పోసేసి అందులో కూర్చోవాలి. మరీ వేడి కాదు, కొంచెం వేడిగా ఉన్న నీళ్ళల్లో కూర్చోవాలి. ఒక 1 అవర్, 45 minutes to 1 hour. అప్పుడు ఆ వేడి వల్ల ఏమవుద్ది? బాడీలో నుంచి చెమట బయటికి వెళ్ళిపోద్ది. అంటే కిడ్నీ పైన లోడ్ తగ్గి చర్మంలో నుంచి ఉన్న మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలా కొన్నాళ్ళు చేస్తే డయాలిసిస్ అవసరం లేకుండా కూడా ఉండొచ్చు. అలా కొంచెం మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అఫ్కోర్స్ కొంతమంది డాక్టర్లు కూడా ఈ ట్రై చేస్తున్నారు. సో నేను కూడా ఈ ట్రై చేసి చూశాను. కొంతమంది ఇంకా చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి.
టబ్బు లేదు ఏం లేదనుకోండి, ఊరికి ఒక రూమ్లో కూర్చొని వేడిగా ఉన్నప్పుడు కూర్చున్నా చాలు, లేదా కారులో కూర్చొని ఏసీ వేసుకోకుండా కూర్చుంటే కూడా చెమట వచ్చేస్తుంది. ఇక సింపుల్ ట్రిక్ ఏంటంటే చెమట రావాలి. మనం చెమట రాగానే ఆపేస్తున్నాం. ఇప్పుడు జనరేషన్ అయితే అసలు ఆ వేడి ఆ చెమట భరించలేరు. అబ్బాబా చెమట వచ్చేస్తుందని గోల పెడతారు. చెమట రావాలి, అది న్యాచురల్ వే. సో ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సాయి రక్ష.